ఒక్క నిమిషం ఉండు రాజు, ఇప్పుడే వస్తాను. అత్తయ్య, మా అమ్మా నాన్నని దూరం చేసే ప్రయత్నంలో నువ్వొక్క అడుగేస్తే వాళ్ళిద్దరిని కలపడానికి ఆ దైవం 100 అడుగులు ముందుకేస్తుంది. చూసావత్త, మా నాన్న మా అమ్మకిష్టమైన రంగు చీర తీసుకొచ్చారు. అది చూడగానే నీ కడుపు మండిపోయిందని నీ కళ్ళు చెప్తున్నాయి. పోయి కడుపు మంట ఎలా చల్లార్చుకోవాలో ఆలోచించు. ఓ సూర్య, మనం ప్రేమించుకునే రోజుల్లో మొదటిసారి గులాబీ రంగు డ్రెస్ తీసుకొచ్చినప్పుడు నేనెంత ఆనందపడ్డానో, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ చీర తీసుకొచ్చినప్పుడు అంతకు 100 ఆనందంగా ఉంది సూర్య. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు సూర్య, ఇంకా కోపం ఉన్నట్టు ఎందుకు నటిస్తున్నావు? నా మీద ప్రేమతోనే కదా ఈ చీర తీసుకొచ్చా. అంటే నా మీద కోపం పోయినట్టే కదా. ఈ చీర కట్టుకుని నీకు కనబడితే నువ్వు సంతోషిస్తావని నీ ముందుకొస్తే నువ్వు మొహం తిప్పుకుంటున్నావేంటి? బతిమలాడాలా చెప్పు. చెప్పు సూర్య. ఈ చీర నేను కొని తెచ్చింది కాదు. నీకోసం తెచ్చిందైతే అంతకన్నా కాదు. గుడిలో పంతులు గారిచ్చిన కానుక ఈ చీర. అమ్మవారికి అలంకరించిన చీరని ఆలయ ధర్మకర్త తీసుకొచ్చి నాకిచ్చారు. అమ్మవారి చీర కాబట్టి కాదనకుండా తీసుకొని ఇంటికొచ్చాను. అది నీకోసమే తెచ్చానని బంటి అపార్థం చేసుకున్నాడు. వాణ్ణి బాధ పెట్టడం ఇష్టం లేక నేను సైలెంట్గా ఉండిపోయాను. బంటికి నా గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అపార్థం చేసుకున్నాడు.
కానీ నీకు తెలుసు కదా, సూర్య నా కోసం ఎందుకు తెస్తాడులే అని. నువ్వైనా అర్థం చేసుకోవాల్సిందే. అంటే ఇది నా కోసం తెచ్చిన చీర కాదా సూర్య?